హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. ఈరోజైతే ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నాను చూసేయండి. ఇంకా మన ఇంటి ముందైతే ఒక మల్లె చెట్టు ఉందండి. ఇది ఏ మల్లె చెట్టో ఎవరికైనా ఈ మల్లె చెట్టు పేరు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఫుల్‌గా పూశాయి పూలు. చాలా పూసినాయి. ఇంకా కింద నుంచి చెట్టు కింద నుంచి పై వరకు ఒక్కలాగే పూశాయి. సీజన్ కదా, చాలా అందంగా కూడా ఉన్నాయండి మల్లెపూలు. చూసేయండి, గుత్తులు గుత్తులుగా పూశాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఈ మల్లెపూలు. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. చెట్టు ఎంత పెద్దగా ఉందో అంతవరకు పూసాయండి. ఇంకా ఒక గులాబీ పువ్వు కూడా చిన్నగా మొగ్గ వేసింది. అది రేపైతే పూస్తుంది కావచ్చు. చిన్నగానే ఉంది. కొంచెం డిస్టర్బెంట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్స్ రోడ్డు పక్కనే ఉంది కదా మన ఇల్లు. ఇంకా ట్రాక్టర్స్ అవి తిరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని కొంచెం పక్క నుంచి సౌండ్ చిన్న చిన్నగా సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా చెట్టు అంతా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పూలన్నీ చూస్తే. అందుకని చాలాసేపు వీడియో తీశాను చెట్టునైతే. చూడండి, అసలు ఏ సీజన్లోనైనా మన దగ్గర ఏదో ఒక పూలైతే ఉంటున్నాయండి. ఇంకా సమ్మర్ సీజన్లో మల్లెపూలని, వర్షాకాలంలో అవి, ఇంకా చలికాలంలో చక్కగా గులాబీ పూలు పూసాయి. చాలా వరకు గులాబీ పూలు, మందార అవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మల్లె చెట్టు ఇంటి వెనక ఉంది. ఇదైతే ఇంకా చాలా హైట్గా ఉంది. అదంతా తీయడానికి కుదరలేదు, కానీ చూడడానికి మాత్రం చాలా సంతోషంగా కూడా ఉంటుందండి. అసలు ఎంత ఉంటున్నాయో పూలు, పూస్తున్నాయో చాలా. రోజు వరకు చాలా పూలు వెళ్తున్నాయి. రోజుకు తెంపుకుంటున్నాం మేము మల్లెపూలని. ఇంకా ఇంటి ముందైతే ఒక చల్లటి కుండ పెట్టామండి. దానికి ఎండ తగలకుండా ఒక బేషన్ కప్పాము దానిపైన. ఇంకా ఈరోజైతే ఇలా అంతా ముగ్గులు వేసుకున్నాను పొయ్యి వరకు కూడా. ఇదేనండి మన కట్టెల పొయ్యి, చూసేయండి. ఇంకా ఈరోజైతే ఇంకా ఊరికి వెళ్ళాలని కొంచెం ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీదనే. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అంత తేలిగ్గా ఏం అవ్వదు, అయినా సరే చేస్తున్నాను కొంచెం కంగారుగా. ఇక్కడైతే చక్కగా కోడి పిల్లలకి బియ్యం వేశాను, తింటున్నాయి. ఇక్కడైతే అప్పుడు చిన్న పిల్లల్ని కొన్నాం కదండి, తెల్ల పిల్లలు ఊర్లోకి వస్తే అమ్మ లేకుండా. అవి అయితే మాత్రం ఇప్పుడు మే నెలలో ఎండలకు తట్టుకోలేకపోతున్నాయి. అవి మొత్తం కాళ్ళు గుంజుకొస్తున్నాయి. ఇట్లా ఏ మందు వేయాలో తెలియట్లేదు. అవి అయితే వాటికైతే ఇగో ఇలా ఉన్నాయి చూడండి. ఎక్కడ పడిపోయేటి అక్కడే పడిపోతున్నాయి. ఇంక ఇది మన ఇంటి ముందు ప్లేస్ అండి, ఇలా ఉంటుంది. ఇంకా మా పిన్ని అయితే పెళ్ళికి వచ్చింది, పల్లికాయలు తీసుకొచ్చింది, వేరుశెనక్కాయలు. చూసేయండి, వేరుశెనక్కాయలు ఇంకా పెసాలు తీసుకొచ్చింది. ఇవేనండి ఈరోజు వేయించి పప్పు ఇసురుదామని చూస్తున్నాను. చాలా తీసుకొచ్చిందండి పల్లికాయలు అయితే. ఇంకే ఈలోపు వంట అవుతుంది. వంట చేస్తూనే బెండకాయలు కట్ చేసుకున్నాను. కడిగేసుకొని బెండకాయ కూర చేద్దామని కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసుకున్నాను కూర కోసం అయితే. ఈరోజు బెండకాయ కూర. ఇంకా ఈలోపు బెండకాయలు కట్ చేసుకునే లోపు అన్నం అయితే ఉడికిపోయిందండి. కట్టెల పొయ్యి మీద వండిన అన్నము. ఇంకా ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. అదే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీదే. అయితే ఈరోజు మా అబ్బాయి అయితే 10th క్లాస్ అయిపోయిందండి. ఇంకా తనకైతే ఆధార్ మార్పించడానికి వేరే ఊరు వెళ్తున్నాము. ఆధార్ను క్యాస్ట్ ఇన్కమ్ అవి మార్పించడానికి అయితే వెళ్తున్నాము. అందుకే కొంచెం ఫాస్ట్గా వంట చేసుకుంటున్నాను. పని కూడా ఫాస్ట్గా చేసేసుకుందామని చూస్తున్నాను. ఇంకా 12 దాటితే అసలు ఎండలు అయితే తట్టుకోలేకపోతున్నామండి. ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఆ ఎండలకు తట్టుకోలేక కొంచెం ఫాస్ట్గానే వెళ్ళొద్దామని అయితే వెళ్తున్నాము. ఎంత తొందరగా తిరిగి వస్తామో అనేది అయితే తెలియదు. వెళ్ళడానికైతే ఫాస్ట్గానే రెడీ అవుతున్నాము. కానీ అక్కడ పని అవ్వాలి కదండి,
అది అవ్వడానికి ఎంత టైం పట్టిద్దో, ఎప్పుడు వస్తామో తెలియదు. అసలు పొయ్యి మీద ఇంత కష్టపడి వండుతున్నానంటే అసలు మంటకి మొహమంతా మాడిపోయి ఎండాకాలం కదా కష్టం అవుతుంది. అయినా సరే గ్యాస్ లేకపోవడం వల్ల వంట చేస్తున్నానండి, పొయ్యి మీదే చేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది. గిన్నెలు కడుక్కోవడం కష్టంగానే ఉంది, పొయ్యి దగ్గర కూర్చొని వండుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఈ తప్పనిసరి పరిస్థితులలో వంట అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీదే. చూసేయండి ఎంత రిస్క్ అంటే అసలు చాలా రిస్క్, కానీ ఏది తప్పినా తినడం తప్పదు కదండి. అందుకనేసి ఇంకా రిస్క్ తీసుకొనైనా వంట చేస్తున్నాను. ఇంకా అవన్నీ గిన్నెలన్నీ కడగాలంటే ఆ మసి చూడండి ఎంత ఘోరంగా పట్టిందో. ఆ మసినంతా తోమేసరికి నా చెయ్యి కూడా మసి పెంకలాగా మారిపోతుందండి, అంత ఘోరంగా ఉంది. ఇంకా అన్నం అది తీసేసి కూర కూడా పక్కకు పెట్టేసి అన్నీ కడుగుతున్నాను. ఊరికి వెళ్తున్నాం కదా, ఏ టైం అవుతుందో తిరిగి వచ్చేసరికి, అందుకనేసి వచ్చేసరికి టైర్డ్గా ఉంటుంది కదా ఎండకెళ్ళి వచ్చేసరికి, అందుకనేసి ఇంకా అన్నీ కడిగాను. ఇక చూడండి నా చెయ్యి ఎలా ఉందో. గిన్నెలు అయితే కడిగేసాను మొత్తము. నా చెయ్యి కూడా మసి పెంకల్లాగా అయిపోయిందండి ఆ గిన్నెలు కడిగేసరికి. ఇంకా కొన్ని బట్టలు అయితే నానబెట్టేశాను, నానబెట్టి బట్టలన్నీ పిండి ఆరేసాను. ఇంకా ఈరోజు పని అయితే అంత ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఊరికెళ్ళి వచ్చేసరికి కొంచెం టైర్డ్గా ఉంటుందనేసి అన్ని పనులు చేసుకొని వెళ్దామని ఇంకా స్నానం చేసేసి అన్నం తింటున్నాను. అన్నం తిని రెడీ అయిపోయాను ఊరికి వెళ్ళడానికి. ఇంకా ఊరికెళ్ళి తిరిగి వచ్చే దారిలో ఒక మామిడి చెట్టు అయితే కనిపించిందండి. చాలా రెడ్గా ఉన్నాయి మామిడి పండ్లు. ఈ వెరైటీ ఏంటో నాకు కూడా తెలియదు, తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అసలు కట్ చేసి చూస్తే పైన తొక్క ఏ కలర్లో ఉందో, పర్పుల్ కలర్లో, లోపల కూడా అదే కలర్లో ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. తిని కూడా చూసాము అక్కడే చెట్టు దగ్గరే. మా అబ్బాయి అయితే రాళ్ళతో కొట్టాడు. అంటే ఇక్కడ ఇల్లు లేవు, ఏం లేవు, ఖాళీ స్థలంలోనే ఉంది చెట్టు. ఇగో ఈ కలర్లో ఉన్నాయండి పండ్లు. ఇవి మరి రసాలు అంటారో ఇంకేమంటారో నాకు కూడా పూర్తిగా తెలియదు వీటి పేరు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా చాలా దొరికాయి మామిడి పండ్లు అయితే. ఇంకా అంత ఎండలోనైనా కూడా ఒకసారి అక్కడ ఆగేసి మా అబ్బాయి కొట్టాడు పండ్లను, మామిడికాయలు రాలుపుకొని పట్టుకొని వచ్చాము. కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండ్లు కూడా అయినాయి. పండ్లు అయినాయి మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.